మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. నరేంద్ర మోదీ ఇప్పటికి 2 సార్లు పెంచారంట ట్రైన్ టికెట్లు. ప్రజలను దోచుకోవడానికి ఏ అవకాశాన్ని నరేంద్ర మోదీ వదలడం లేదంటూ ఖర్గే మాట్లాడుతున్నాడు నిన్న ఒక సమావేశంలో. 2,18,000 మంది చనిపోయారు 2014 నుంచి 2023 మధ్య. 2,18,000 మంది చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు రైల్వే వ్యవస్థకు కావాల్సినటువంటి వ్యవస్థ సరైనటువంటి ఇది కూడా నిర్మించడం లేదంటూ ఆయన మాట్లాడారు. 2,18,000 మంది చనిపోయారా? బహుశా మీ హయాంలో చనిపోయి ఉంటారు, చూసుకోండి. 2,18,000 మంది చనిపోవడం అంటే అంత ఆశామాష అనుకుంటున్నారా? ఎలా చనిపోయి ఉంటారు? 2,18,000 మంది ఒక మాటకి. అంటే ఆ నోరు ఇదేంటిది? డ్రైనేజ్. కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటిది డ్రైనేజ్. వ్యవస్థలో లోపాలను మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మాట్లాడకూడదు. దానివల్ల ఏమవుద్ది? ఇప్పుడు మీరు దేని విషయంలోనైతే వ్యతిరేకించాలనుకున్నారో పక్కకు పోతుంది. అబద్ధాలు చెప్పడానికి కూడా మీరే కదా ప్రతి సంవత్సరం 2-3 సార్లు పెంచిన సందర్భాలు ఉన్నాయి. రైల్వే వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరే కదా. రైల్వే వ్యవస్థలో లోపాలు ఏంటో కూడా ఒక్కసారైనా కనుగొన్నారా? ఈ రోజు రైల్వే వ్యవస్థ ఎంత బాగా మారింది. ఇప్పటికీ ఇంకా మారుతుంది. అఫ్ కోర్స్ మారాలి, ఇంకా చాలా బాగా మారాలి. ప్రతి లోకల్ స్టేషన్ కూడా 80 లక్షలకు పైగానే, అంటే 80 లక్షలకు తక్కువ కాకుండా ఇంకా ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఆ స్టేషన్కి ఇస్తూ ప్రతి స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ ట్రాక్ కూడా రాబోతుంది. ఆ థర్డ్ ట్రాక్ కనుక వస్తే ఇక ఈ ఆలస్యం ఏదైతే అవుతున్నాయో ఆలస్యం కూడా అవ్వదు. అలాగే గూడ్స్ ట్రైన్లు కూడా చాలా ఆలస్యం, అంటే గమ్యానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఈ ప్యాసింజర్ ట్రైన్లన్నిటికీ అవి క్రాసింగ్ చేయడానికి పక్కకు వెళ్ళిపోవడం వల్ల. అందుకే ఇప్పుడు థర్డ్ ట్రాక్ వస్తుంది. ఈ థర్డ్ ట్రాక్ వల్ల గూడ్స్ రైలు ఆగదు, ఈ ప్యాసింజర్ రైలు ఆగదు. ఎక్కడికక్కడ అడ్జస్టబుల్ చేసుకుంటూ ప్రతి రైలు కూడా గమ్యస్థానానికి సమయానికి చేరుకునే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. అది 35,000 కిలోమీటర్లు ఆ థర్డ్ ట్రాక్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. 35,000 కిలోమీటర్లు మొత్తం దేశం మొత్తం మీద కూడా. అలాగే ఇప్పటి వరకు రైల్వే వ్యవస్థ లేనటువంటి జిల్లాలకు కూడా, ఆ ప్రాంతాలకు కూడా మళ్ళీ రైల్వే వ్యవస్థను కలుపుతున్నారు ఇప్పుడు. మరి మీరేం చేశారు? రైల్వే వ్యవస్థని భ్రష్టు పట్టించింది మీరు కాదా? అరే రైల్వే వ్యవస్థని కొత్తగా మారుద్దాము, ఏదైనా చేద్దాము అని మీలో ఎవరైనా అనుకున్నారా? కాంగ్రెస్లో 106 కోట్ల రూపాయలకే వందే భారత్ లాంటి ట్రైన్ మీరు తీసుకురాగలరా మీ జీవితంలో? ఎంతమంది సైంటిస్టులు మీరు అభివృద్ధి చేశారు? ఎంతమందికి సపోర్ట్ చేశారు? తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ DRDO మీ హయాంలోనే వచ్చింది, మన ఇస్రో మీ హయాంలోనే వచ్చింది. కానీ శాస్త్రవేత్తలకు మీరు ఎంతమందికి సపోర్ట్ చేశారు? ఎంతమంది శాస్త్రవేత్తల్ని జైల్లో పెట్టించారు? ఎంతమంది మీ మాట వినకపోతే వాళ్ళందరినీ పూర్తిగా నాశనం చేసేశారు? ఇవన్నీ నిజాలన్నీ ఇప్పుడు జనాలకు తెలుస్తున్నాయి. ఖర్గే గారు, మీరు ఇప్పుడు మీ మాట కానీ రాహుల్ మాట కానీ వినే పరిస్థితుల్లో భారతీయులు లేరు. ఇంకొక విషయం చెప్పనండి మీకు, కాంగ్రెస్లో గాంధీ అని పేరు పెట్టుకున్నటువంటి ఒక కుక్కకైనా విలువిస్తారు, కానీ మీలాంటి వాళ్ళకి అక్కడ విలువ ఉండదు. మీరు ఏదో ఒకటి వ్యాఖ్యలు చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్ప, పైగా మీరు సీనియర్స్ కాబట్టి మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టారు, కానీ ఎవరైనా మీ మాట వింటారా? రాహుల్ గాంధీ మాట కూడా వినే పరిస్థితులు లేదు. పేరు గాంధీ, కానీ ప్రజలు మారారు, వాళ్ళలో మార్పు వచ్చింది. ఆ మార్పుకు అనుగుణంగా మాట్లాడండి. మీకు పాలన ఎలాగో చేత కాదు, మీకు పాలన చేత కాదు. హిందూ వ్యతిరేక పార్టీ మీది కాబట్టి ఇప్పుడిప్పుడే హిందువులకి మేలుకుంటున్నారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచితూసి మాట్లాడండి. ఎందుకంటే మీరు పెద్దవారు. ఏ మాటలు పడితే ఆ మాటలు మీరు అనేసినంత మాత్రాన మళ్ళీ మిమ్మల్ని మేము అనలేం కదా. మాకు అయితే ఒక జ్ఞానం ఏడిచింది కదా, మాకు ఒక విలువలు ఏడ్చాయి కదా, మీకు అవి ఆడలేదు కానీ.